అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా సమ్మర్ అని లేకుండా ఇంట్లో ఇష్టంగా సింపుల్గా తినాలనిపించే నాన్ వెజ్ పచ్చడి. నాన్ వెజ్ పచ్చడితో అన్నం తింటే ఉంటుంది వేరే లెవెల్ అనుకోండి. ఇక్కడ నేను 2 kgs బోన్లెస్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ని వాష్ చేసి కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలిపి మ్యారినేట్ చేసుకొని ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వాటర్ అంతా పోయే వరకు అయితే కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఒక బాణీలో చికెన్ మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా చేస్తే ఆల్మోస్ట్ 4 to 5 months అనేది నిల్వ ఉంటుంది. ఇక్కడ నేను కుక్ చేస్తున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఫ్రెష్గా చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము. ఇక్కడ నిలవ ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోకూడదండి. ఎందుకంటే పచ్చడి నిల్వ ఉండటం కోసం అండ్ టేస్ట్ మారకుండా ఉంటుంది. ఇది ఇంకా స్టోర్ చేసిన పేస్ట్ వల్ల ఫ్లేవర్గా అయితే కొంచెం చేంజ్ అవుతుందండి. చికెన్ కుక్ అయిన పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, నేను ఏమీ వాటర్ లేకుండా అయితే కుక్ చేసుకున్నాను. ఇంకా పక్కన సపరేట్ ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా అయితే ఆయిల్ పోసుకొని హీట్ చేసుకొని ఇక్కడ నేను 2 kgs చికెన్ నాకు 1 kg అయితే ఆయిల్ పట్టిందని ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మరీ క్రిస్పీగా కాకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, అలా తీసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే పచ్చడి ఇప్పుడు మామూలుగా ఉండదు, అదే చికెన్ పచ్చడి తింటారు. తర్వాత కొంచెం పీస్ అనేది గట్టిగా అయిపోతుందండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను ఇక్కడ హాఫ్ కప్తో 2 cups అనే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అదే మీ దగ్గర మెజరింగ్ కప్స్ ఉంటే 1 cup అయితే చాలండి. ఇదైతే నేను ఇంట్లోనే చేసిన గరం మసాలా అన్నమాట. ఇది నేను చికెన్ మటన్ అన్ని కర్రీస్లోకి అండ్ బిర్యానీలోకి అయితే యూజ్ చేస్తానన్నమాట. ఇది ఎలా చేశానో ప్రాసెస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్నిటి కొంచెం చూసారు ఇక్కడ బరక కొంచెం స్మూత్గా కూడా కొంచెం పౌడర్ లాగా అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్, మరీ మాడకూడదు, కొంచెం పచ్చివాసన పోయేలాగా వేసుకోవాలి. ఇక్కడ నేను 1/3 కప్పు 2 cups వేసుకున్నాను. ఇక్కడ మెంతి పౌడర్ అండ్ అలాగే ఆవపిండి అండి, ఆవపిండి కూడా వేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం అండి. మొత్తం ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దీంట్లోకి ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకొని కొద్దిగా ఒక 1 minute వరకు బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కారం అయితే వేసుకోవాలండి. మనకి టేస్టీగా సరిపోయేంత కారము నేను ఇక్కడ అయితే చూపిస్తాను కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. కొంచెం మొత్తం బాగా కలుపుకోవాలి. 1 minute అలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్, మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ముందుగా ఆయిల్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూల్ అయిపోయినాక మనము లెమన్ వాటర్ అయితే తీసుకోవాలండి. అందుకోసం కొంచెము కలుపుకొని ఇక్కడ 2 cups, ఈ 1 cupతో నేను 2 cups అయితే తీసుకున్నాను. మీ దగ్గర మెజరింగ్ కప్ ఉంటే మెజరింగ్ కప్తో తీసుకోవచ్చు, లేకపోతే ఇలా తీసుకోవచ్చు. 2 cups కారానికి 1 cup సాల్ట్ 2.5 అలా పడుతుంది. 2.5 cup సాల్ట్ అనేది పడుతుందండి. ఇక్కడ నేను కొత్తగా కొట్టించి పెట్టిన కారం ఇది చాలా అయితే ఘాటుగా ఉంది, అందుకే 2 cups తీసుకున్నాను నేను. మీకు కారం తక్కువ ఇంకా కారం ఎక్కువ కావాలంటే అలా తీసుకోవచ్చు అన్నమాట. బాగా కలుపుకొని పచ్చడి అయితే పూర్తిగా చల్లారినాక 2 kgsకి నేను 6 to 7 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను. బాగా రసం అయితే 6
పూర్తిగా చల్లారినాక ఈ కప్తో అయితే లెమన్ జ్యూస్ అనేది తీసుకుంటానండి. ముందుగా ఉన్న కలర్ ఇప్పుడు చూస్తున్న కలర్ వేరేలా ఉంది కదా. ఓకే 6 to 7 మీకు జ్యూస్ తక్కువ ఉన్న కాయ అయితే ఒక 7-8 అట్లా తీసుకోవచ్చు. ఇక 6 అట్లా తీసుకున్నాను అనమాట. ఇది మొత్తము లెమన్ జ్యూస్ అయితే పోసుకొని బాగా కలుపుకోవాలండి. లెమన్ అనేది ముక్కలకి బాగా పడితేనే ఫ్లేవర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఇక్కడ సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి. ఎంతో ఇష్టంగా చేసుకున్న చికెన్ పచ్చడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. మామూలుగా తింటే రైస్ కన్నా డబల్ క్వాంటిటీ తింటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ అండ్ ఫాలో ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. మీరు ఈ సమ్మర్లో ఏం పచ్చడి అయితే పెట్టారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ పచ్చడి ఇక్కడ కలర్ కూడా చాలా బాగుంది. నేను ఓన్లీ బోన్లెస్ తీసుకున్నానండి. మీకు కావాలంటే బోన్తో కూడా తీసుకోవచ్చు. ఈజీగా 5 to 6 months తినవచ్చు. కానీ ఇది కొంచెం వేడి చేస్తుందండి. కొంచెం సమ్మర్ కదా, కొంచెం క్వాంటిటీ అయితే